ప్రధాని మోడీ 100 రోజుల ప్రోగ్రెస్ కార్డులో 100కు 100 మార్కులు వచ్చాయని అంటున్నారు. అయితే మీరు సెంచరీ కొట్టడం ఏమో కానీ సమాజాన్ని భ్రష్టు పట్టించారంటూ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు అందుకున్నాయి. ప్రపంచవ్యాప్త పాపులారిటీ సంగతి పక్కన పెట్టి దేశంలో జరుగుతున్న దారుణాలపై దృష్టి పెట్టమని విపక్షం చెబుతోంది. అయితే మోడీ ఫ్యాక్టర్లో విపక్షాల విమర్శలు తూగుతాయా? అసలు ఈ 100 రోజుల పాలనపై ప్రజల అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? మోడీ సాధించిందేంటి? సాధించాల్సిందేంటి? మోడీ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజును కూడా పురస్కరించుకొని సేవా దివస్ పేరుతో ఓవైపు సెలబ్రేషన్లు జరుగుతూ ఉంటే మరోవైపు ప్రతిపక్షాలు మోడీ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నాయి. మోడీ 100 రోజుల పాలన పూర్తవక ముందే రియాక్షన్లు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న దేశ కార్పొరేట్ రంగం 100కు 80 మార్కులు కట్టబెట్టింది. కాకపోతే అది కార్పొరేట్ శక్తుల అభిప్రాయం కాబట్టి దాన్ని బట్టి జనం సంతోషంగా ఉన్నారని చెప్పలేని పరిస్థితి. అయితే తాజాగా మోడీ పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశంపై CNN, IBN, టుడేస్ చాణక్య ఓ సర్వే నిర్వహించాయి. అందులో దాదాపు మెజార్టీ వర్గం మోడీ పాలన బాగుందని చెప్పినట్టు సర్వే వెల్లడించింది. ముఖ్యంగా విదేశాంగ విధానం, హింసను అరికట్టడం, ఆర్థిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడం, ధరల అదుపు వంటి విషయాల్లో మోడీ బాగానే కృషి చేశారని జనం అభిప్రాయపడ్డారట. హైదరాబాద్, బెంగళూరు వంటి 14 నగరాల్లో దాదాపు 6,000 మందితో మాట్లాడి ఈ సర్వే నిర్వహించగా వచ్చిన ఫలితమిది. ఈ సర్వేలో మోడీ పాలన మొత్తంగా ఎలా ఉందన్నదే కాకుండా అంశాల వారీగా కూడా అభిప్రాయాలు సేకరించినట్టు తెలుస్తోంది. కాగా ఈ అంశాల్లో మోడీ విదేశాంగ విధానానికి అన్నిటికంటే ఎక్కువ మార్కులు పడ్డాయి. దాదాపు 70% మంది మోడీ విదేశాంగ విధానం బావుందని కితాబిచ్చారు. ప్రత్యేకించి పాకిస్తాన్తో కఠిన వైఖరి అవలంబించడం, చర్చల ప్రక్రియ నిలిపివేయడం ప్రజలకు బాగా నచ్చింది. ఇది సరియైన నిర్ణయమని దాదాపు 55% మంది చెప్పారు. ఇక మోడీ వచ్చిన తర్వాత నక్సల్ హింస బాగా తగ్గిందని 37% మంది అభిప్రాయపడ్డారు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు వెళ్తుందని 41% మంది, ధరల పెరుగుదలను అడ్డుకున్నారని 31% అన్నారు. ఈ అంశంపై 27% మంది మాత్రం ధరల పరిస్థితిని అంతగా అడ్డుకోలేకపోయారని చెప్పారు. మొత్తంగా జనం ప్రధాని మోడీ పాలనపై బాగానే సంతృప్తి చెందినట్టు CNN సర్వే చెబుతోంది. అయితే 100 రోజుల మోడీ పాలనలో అసలు నిజాలు మేం చెబుతామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా అన్ని రంగాల్లో మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్పర్సన్ సుప్రియా శ్రీనేట్ మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 100 రోజులు పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వ పాలనలో పనితీరును ప్రస్తావిస్తూ ఇది యూటర్న్ల ప్రభుత్వం అని విమర్శించారు. వక్ఫ్ బిల్లు నుండి బ్రాడ్కాస్ట్ బిల్లు వరకు, ఇండెక్సేషన్ నుండి లెటరల్ ఎంట్రీ వరకు, జాతీయ పెన్షన్ సిస్టమ్ను తిరిగి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తో భర్తీ చేయడం వరకు మోడీ ప్రభుత్వం యూ టర్న్లు తీసుకుందని అన్నారు. पिछले 100 दिन से चल रही है और यू टर्न करने को मजबूर इस देश के लोकतंत्र ने किया है, इस देश के विपक्ष ने किया है, इस देश के लोगों ने किया है. अहंकार अब नहीं चलेगा और यू टर्न सरकार को करना पड़ेगा. अगर आपका कोई गलत नतीजा देश के लोगों को कुप्रभावित करता है तो वो कानून नहीं बनेगा और आपको लगातार उस पर यू टर्न कराकर ही हम दम लेंगे. लैटरल एंट्री, जिसमें कि आरक्षण को ताक पर रखा गया और उसके बाद लैटरल एंट्री का प्रबंध किया गया, हमने आवाज उठाई, लोगों में आक्रोश हुआ, लैटरल एंट्री पे यू टर्न हुआ. कहते थे ब्रॉडकास्ट बिल लाएंगे, जो स्वतंत्र पत्रकार हैं, जो कठिन सवाल कुछ पूछते हैं, जो आईना दिखाते हैं, उनका मुंह बंद करने की, उनकी आवाज को दबाने की कोशिश होगी. इतना प्रतिकार हुआ उस पर, इतना विरोध हुआ कि उस बिल पर भी यू टर्न करना पड़ा. फिर बोला वक्फ बोर्ड बिल लाएंगे. ये कुछ नहीं था, ये सिर्फ पोलराइजेशन का, तुष्टीकरण का एक माध्यम था
और असलियत यह है कि समूचे विपक्ष ने खड़े होकर इस देश के लोगों ने आपको मजबूर किया, आपको उसको जेपीसी भेजना पड़ा। ये पहला कानून है जो 2019 के बाद आपने जेपीसी। అంతటితో కాంగ్రెస్ ఆగలేదు. మోడీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 100 రోజుల పాలనలో దేశంలో జరిగిన దారుణాలన్నింటినీ ఏకరువు పెట్టారు. రైలు ప్రమాదాలను గుర్తుకు చేస్తూ ఈ 100 రోజుల్లో 38 రైలు ప్రమాదాలు, 21 మరణాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదాలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ వాటిని చిన్న ఘటనలు అని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ 100 రోజుల్లో బీజేపీ సర్కారు నిర్మించిన మౌలిక సదుపాయాలు కూలిపోవడాన్ని ప్రస్తావించారు. వంతెనలు, రోడ్లు, విగ్రహాలు, విమానాశ్రయాలు పూర్తిగా కుప్పకూలాయని, అయోధ్య రామాలయంలోని గర్భగృహంలో నీరు లీక్ అవుతున్నాయని అన్నారు. ముంబైలో శివాజీ విగ్రహం నుండి కొత్త పార్లమెంట్ భవనం వరకు కనిపించిన నీటి లీకులతో మీ అవినీతిని లీక్ చేసిందని ఆరోపించారు. ఇది మోడీ సర్కార్ అవినీతికి రుజువు కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు. ఇక జమ్మూ కాశ్మీర్ను ప్రస్తావిస్తూ గత 100 రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో 26 ఉగ్రదాడులు జరిగాయని, మన సైనికులు 21 మంది ప్రాణాలు కోల్పోయారని, 15 మంది పౌరులు మరణించారని గుర్తుకు చేశారు. దీనికి బాధ్యులెవరు, జవాబుదారీతనం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇక 100 రోజుల్లో దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాలను వెల్లడించారు. మహిళలపై నేరాలకు సంబంధించి 100 రోజుల్లో అధికారికంగా 104 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని సుప్రియా శ్రీనేట్ అన్నారు. ఈ 100 రోజుల్లో రూపాయి విలువ ఘోరంగా పడిపోయిందని తెలిపారు. అలాగే ఎఫ్డీఐ పడిపోయిందని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని విమర్శించారు. ఇక దేశంలో అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అలాగే మణిపూర్ సమస్యపై మోడీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని అన్నారు. 16 నెలలుగా తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య నలిగిపోతున్న మణిపూర్కు మోడీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మీ రాజకీయ మనుగడ కోసం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతామని అంటారు. కానీ ఇక్కడ మణిపూర్లో జరిగే హింసపై పల్లెత్తి మాట కూడా మాట్లాడరని విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇతర విపక్ష పార్టీలు కూడా మోడీ 100 రోజుల పాలనపై విమర్శలు గుప్పించాయి. గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ మోడీని గొప్ప ఈవెంట్ ఆర్గనైజర్ అని వర్ణించిన విషయాన్ని గుర్తుకు చేశారు. ఇక ప్రధాని మోడీ ప్రస్తుతం దేశాలు పర్యటించడం, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు బడా పెట్టుబడిదారులకు ఆతిథ్యమిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారని, దేశ ప్రజానికానికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారని అంటున్నారు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అని మోడీ ఇచ్చిన నినాదం అక్షరాల మర్చిపోయారని అంటున్నారు. కేబినెట్ ఏర్పాటు చేసిన కొత్తలో కొంతమేర ఈ నినాదాన్ని పాటించినట్లు కనిపించినా అటు తర్వాత గాలి కొదిలేశారని విపక్షాలు దుయ్యబట్టాయి. 10 ఏళ్లు దాటిన మోడీ ప్రభుత్వంలో మత విద్వేషాలు తప్ప దేశంలో ఏం జరగలేదని ఆరోపిస్తున్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుండి మంత్రివర్గ సభ్యులు ఏదో ఒక రూపంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, పార్లమెంట్లో ప్రతిపక్షాలు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినా మోడీ పట్టించుకోలేదని అంటున్నారు. అయితే మోడీని ప్రశ్నించిన వారిని మాత్రం జైళ్లకు పంపడానికి కేంద్ర సంస్థలను వాడుకోవడంలో మోడీ రాటుదేలారని విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు మామూలే అయినప్పటికీ పాలకులు తమకు మంచి చేస్తున్నారా లేదా అనేది ప్రజలు మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ విధంగా 100 రోజుల ప్రధాని మోడీ పాలనలో ఎంతో కొంత మెరుగైన పరిస్థితులు చూస్తున్నామన్నది కొందరి అభిప్రాయం కాగా, నానాటికి పెరిగిపోతున్న నిత్యావసర ధరలు సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయన్నది చాలా మంది భావన. ఏది ఏమైనప్పటికీ మోడీ 100 రోజుల పాలనలో చాలా సంఘటనలు, విభిన్న అభిప్రాయాలకు కారణమయ్యాయి. ఈ 100 రోజుల పాలనతో పాటు మోడీ బర్త్డేను పార్టీ వర్గాలు సెలబ్రేట్ చేసుకోవడం సంగతి పక్కన పెడితే రాబోయే 4.5 సంవత్సరాల పాలనలో చాలా లోపాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మేధావులు చెబుతున్న మాట. ఈ దిశగా ప్రధాని మోడీ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది భవిష్యత్తులో చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.